నేటి దినాన్న ఒక చక్కటి ప్రాముఖ్యమైన విషయాన్ని, దేవుని మాటలలోని కొన్ని మాటలు మనం ఆలోచించుకుందాం. అందులో ముందుగా యేసుక్రీస్తుల వారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఆయన జీవించారు? 33.5 సంవత్సరాలు. మరి 33.5 సంవత్సరాల్లో ఆయన జీవించినప్పటికీ దేవుని సేవ ఎన్ని సంవత్సరాలు ఆయన చేసినట్లుగా మనం చూడగలం? 3.5 సంవత్సరాలు. యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించితే అందులో 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేసినట్లుగా మనం చూస్తుంటాం. ఈ 3.5 సంవత్సరాలు కూడా ఆయన 1 man ఆర్మీగా పనిచేయాలని అనుకోలేదు. అనగా ఒక్కరే వెళ్ళి సేవ చేయాలి అని ఆయన అనుకోలేదు. ఆయనతో పాటు కొంతమంది సేవకులను తయారు చేయాలి అని, ఆయన లేకపోయినా ఆయన సువార్తను అనేక ప్రాంతాలకు చేరవేసే నమ్మకమైనటువంటి పరిచారకులను ఆయన నియమించుకోవటం జరిగింది. అనగా శిష్యులను, అందులో మరి ముఖ్యంగా 12 మంది శిష్యులను ఆయన ఎన్నుకోవటం మనం చూస్తూ ఉంటాం. ఈ 12 మంది శిష్యులను మనం ఆలోచిస్తున్నప్పుడు వీరందరిది కూడా ఒకే నేపథ్యమా, వీరందరి బ్యాక్గ్రౌండ్ ఒకటేనా అని ఆలోచిస్తే కాదు. ఆయన శిష్యులలో ఎక్కువ మందిగా మనకి ఎవరు కనిపిస్తుంటారు అంటే జాలర్లు, అంతేనా? జాలర్లు ఎవరెవరు? పేతురు గారు, ఆంద్రేయ గారు, యోహాను గారు, యాకోబు గారు. వీరు జాలర్లుగా మనకు కనిపిస్తుంటారు. అలానే మత్తయ్య గారి గురించి ఆలోచించామనుకోండి. మరి మత్తయ్య గారు ఎవరు? ఆయన ఒక ట్యాక్స్ కలెక్టర్గా కనిపిస్తారు, అనగా పన్ను వసూలు చేసే వ్యక్తిగా. ఆయన గురించి చెప్పినప్పుడు ఆయన సుంకపు గుత్తదారుడు, అనగా పన్ను వసూలు చేసే ఆయన. అలానే ఈ 12 మంది శిష్యులలోనే మనకు జెలోతు అనబడిన సీమోను అనే వ్యక్తి కూడా కనిపిస్తుంటారు. మరి జెలోతీయులు అనగా ఎవరు? ఎవరికైనా ఐడియా ఉందా? జెలోతీయులు అనగా ఆనాడున్నటువంటి రోమా ప్రభుత్వానికి విరోధంగా పోరాటం చేసేవారే జెలోతీయులు. మరి మన కాలంలో నక్సలైట్లు అంటుంటారు కదా, మరి వారు అరణ్యంలో వారొక గుంపుగా తిరుగుబాటు చేసేవారుగా మనం ఎలాగైతే భావిస్తామో, ఆనాడు జెలోతీయులుగా పిలువబడుతున్నటువంటి వారు రోమా ప్రభుత్వానికి విరోధంగా అరణ్యాలలో వారు నివసిస్తూ ఉండేవారు. మరి వీరందరూ కూడా యేసుక్రీస్తుల వారి శిష్యులుగా పిలువబడడం మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తుల వారు ఎన్నుకొనబడిన వారు 12 మంది అయితే, ఈ 12 మంది వెనక ఒకే నేపథ్యం మనకు కనిపించదు. అలాంటప్పుడు యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్న మాటలు కానీ, యేసుక్రీస్తుల వారు చేస్తున్న బోధన కానీ కొన్ని సందర్భాలలో అర్థం చేసుకోవటానికి చాలా కష్టపడేవారు, అంతే కదండి. ఇప్పుడు పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నాడు అంటే అందరి పిల్లలకి ఒకేలాగా అర్థమవుతుందా? లేదు. కొంతమందికి ఈజీగా ఉంటుంది, మరి కొంతమందికి చాలా టఫ్గా ఉంటుంది. ఎందుకు? వారికి అర్థం చేసుకునే జ్ఞానం అంత మాత్రమే ఉంటుంది. అలానే ర్యాంకులు సంపాదించే వాళ్ళు ఉంటారు, పరీక్షలను తప్పిపోయే వాళ్ళు కూడా, ఫెయిల్ అయిపోయేవారు కూడా ఉంటారు. పాస్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఫెయిల్ అయిపోయేవారు ఉంటారు. ఒక తరగతిలో ఉన్నటువంటి విద్యార్థుల మధ్య ఇన్ని విభేదాలు ఉంటున్నప్పుడు వేరు వేరు నేపథ్యం కలిగినటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఒకే చోట రావడం జరిగింది. అలా వచ్చిన తర్వాత యేసుక్రీస్తుల వారితో సుమారు వీరి ప్రయాణం ఎంత అంటే 3.5 సంవత్సరాలు. మరి 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుల వారితో ఉన్నప్పటికీ వీరిలో కనిపించని లేని ఒక లక్షణం ఏంటంటే ప్రేమ, అంతేనా? ఒకసారి యేసుక్రీస్తుల వారు ప్రసంగించేటప్పుడు, యేసుక్రీస్తుల వారు ఆయన అలా బాప్తిస్మం తీసుకొని వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ప్రసంగం చేయాలి. శిష్యులను ఎంపిక చేసుకున్న తర్వాత ఆయన కొండ మీద ప్రసంగం అంటుంటాం కదా, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలన్నీ కూడా ప్రసంగించడం మనం చూస్తుంటాం. మరి అప్పటి వరకు ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలే కాకుండా ఇక్కడ యేసుక్రీస్తుల వారు కొత్తగా చెప్తున్నట్లు మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎలాగంటారా? ఇప్పుడు పాత నిబంధన ధర్మశాస్త్రంలో నరహత్య చేయవద్దు అని చెప్పి వదిలేశారు.
కానీ నరహత్య చేయటం దేనితో సమానం తెలుసా? నీవు నీ పొరుగువాని ద్రోహి అని చెప్పినా, వ్యర్థుడు అని చెప్పినా, నువ్వు మరణిస్తే బాగుంటుంది అని అన్నా కూడా నరహత్య చేసినట్లే అంట. ఏంటండి? నోటితో వ్యర్థుడా అని మనం అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనం ఆ వ్యక్తిని హత్య చేసినట్లు, నరహంతకులమే. ఏంటి యేసుక్రీస్తు వారు చెప్పారా నరహత్య అంటే ఇదే అని చెప్పారా? మత్తయి సువార్త ఆయన చెబుతున్న కొత్త చట్టం, చెబుతున్న మాటలు ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 21, 22 వచనాలలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 21, 22 వచనాలలో, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నరహత్య చేయవద్దు, పూర్వీకులు అంటే ఎవరికి చెప్పారు? పితరులకు ధర్మశాస్త్రంలో చెప్పారు కదా. మీ పూర్వీకులకు చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, నేను ఇప్పుడు కొత్త లా ఇస్తున్నాను. ఏంటంటే, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఏంటండి? తన సహోదరుని ద్రోహి అన్న, వ్యర్థుడా అన్న, నరహత్య చేసిన దాంతో సమానమంట. అంతేకాదు, క్రింది మాటలు ఏం చెప్తున్నాడు? కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణను అర్పించుచుండగా, ఒకవేళ నీ సహోదరుని మీద కోపం ఉందా, బలిపీఠం మీద అర్పణ అర్పిస్తున్నావా? అది ఆ కాలంలో చెప్తున్నారు యేసుక్రీస్తుల వారు. ఆ కాలంలో యెరూషలేము దేవాలయంలో బలులను అర్పించేవారు కాబట్టి వారికి అర్థమయ్యే రీతిగా చెప్పారు. మరి నేడు మనం ఎక్కడ బలిని అర్పిస్తున్నాం? మనకు బలిపీఠాలు లేవు, అర్పణలు లేవు. మరి మనకెలాగా అంటే ఆరాధన, మనందరం కూడా ఆరాధనకు వస్తున్న సమయంలో మనకు మార్గ మధ్యంలోనే ఫలానా సహోదరునితో మనకు విభేదం ఉన్నది, లేక అతని మీద కోపం ఉన్నది, మనస్పర్ధలు ఉన్నవి, ఇలా మనకు ఆలోచన రాగానే ఆరాధనకు రావటం మానేసి, ఒకవేళ పాట పాడుతున్నప్పుడు గుర్తొచ్చిందా, పాడడం మానేసి, ప్రార్థన చేస్తున్నప్పుడు గుర్తొచ్చిందా, ప్రార్థన మానేసి, మరి వాక్యం వింటున్నప్పుడు, చెబుతున్నప్పుడు ఎప్పుడు మనకు గుర్తొచ్చినా వెంటనే దాన్ని అక్కడికక్కడికి వదిలేసి, మొదట నీవే వెళ్ళమన్నాడు. తప్పు ఎవరిది అన్నది పక్కన, మొదట నీవు వెళ్ళి సమాధానపడి మరలా వచ్చి ఆరాధనలో పాల్గొనాలి. మరి ఈ మాటలన్నీ ఆనాడు శిష్యులు విన్నారా? విన్నారు. మరి ఆశ్చర్యమైన, బాధాకరమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తుల వారి చివరి దినముల వరకు కూడా శిష్యుల మధ్య ప్రేమ లేదు. యేసుక్రీస్తుల వారు చేసిన సూచక క్రియలు చూసినారు, ఆయన చేసిన అద్భుత కార్యక్రమాలను చూశారు. అన్నిటినీ దగ్గర కల్లారా ఉండి చూసినటువంటి వీరి మధ్యనే ప్రేమ లేదు. మరి ఇప్పుడు అవి మనకెందుకండి అని సందేహం రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా ఎవరము? యేసుక్రీస్తుల వారి శిష్యులమే. అంతేనా? బాప్తిస్మం ద్వారా ఆయన శిష్యులుగా మనం ఎంపిక చేయబడ్డాం. మరి ఆనాడు ఆయన వెళ్తూ వెళ్తూ శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి. మనం యేసుక్రీస్తుల వారి శిష్యులుగా పిలువబడుతున్నాము అంటే దేని ద్వారా? బాప్తిస్మం తీసుకోవటం ద్వారా శిష్యులుగా పిలువబడ్డాం. ఇప్పుడు యేసుక్రీస్తుల వారి శిష్యుల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు వారిలో నుండి మనం ఏమి నేర్చుకోవాలి? వారు ఎందుకు అలా ఉన్నారు, మనం ఎందుకు ఇలా ఉంటున్నాం, మన వ్యక్తి జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని ఎలా మనం ముందుకు కొనసాగించుకోవాలో ఆలోచించినట్లయితే, మరి లూకాసు వార్త మనం ఆలోచించే పాఠం ఏంటంటే నేటి దినాన లూకాసు వార్త 9వ అధ్యాయం 46 నుండి 56 వరకు నేనే చదువుతాను. జాగ్రత్తగా ఆలోచించినట్లయితేనే మనకు అర్థం అవుతుంది. లూకాసు వార్త 9వ అధ్యాయము 46 నుండి 56 వరకు. ఇక్కడ మనకు 3 సందర్భాలు కనిపిస్తుంటది. ఈ వచనాలలో 3 సందర్భాలు, 56 నుండి 58, 46 నుండి 48 వరకు ఒక భాగం, 46 నుండి
48 వరకు ఒక భాగం, 49, 50 రెండవ భాగం, 51 నుండి 56 మూడవ భాగం. ఈ 3 భాగాలను నేడు మనం ఆలోచించుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 46 నుండి 48 వరకు ఒక భాగం, 49 నుండి 50 వరకు ఒక భాగం, 51 నుండి 56 వరకు మూడవ భాగం. మరి ఇక్కడ మొదటిగా 46వ వచనంలో మనం చదివినట్లయితే, తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా. ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ? శిష్యులు చేస్తున్న పొరపాట్లు. ఈ సందర్భాలలో శిష్యులు చేస్తున్న పొరపాట్లు మనకు కనిపిస్తుంటాయి. వాటిని మనం ఆలోచిస్తున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు మన జీవితాలలో అలాంటి పొరపాట్లు జరగకుండా మనం జాగ్రత్త పడాలి. ఇక్కడ 46వ వచనంలో ఏం చెప్తున్నారు? తమలో ఎవడు గొప్పవాడో అని తర్కము పుట్టగా. తమలో అనగా ఎవరండి ఇక్కడ? శిష్యులు. ఏంటి, యేసుక్రీస్తుల వారి శిష్యుల మధ్యనే తర్కము పుట్టినదా? ఆలోచించాలి కదా. మరి తర్కం ఎందుకు వచ్చింది? తమలో ఎవడు గొప్పవాడో, మనలో ఎవడు గొప్ప అనే ఆలోచన వారిలో ఎందుకు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఇక్కడ ఏ కాలం అంటే యేసుక్రీస్తుల వారు పరమునకు చేర్చుకొనబడే దినములు దగ్గరికి వస్తున్నాయి. యేసుక్రీస్తుల వారు సిలువకు అప్పగించే దినాలు దగ్గరలో ఉన్నాయి. ఆయన సిలువకు అప్పగింపబడి పరమునకు వెళ్ళే సమయంలో వీరు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారు. మరి ఆ కాలంలోనే జరిగిందా అంటే 51వ వచనంలో ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు, అనగా యేసుక్రీస్తుల వారు ఇక వెళ్ళనై ఉన్న సమయంలో ఈ శిష్యులు అనేటువంటి వారు తర్కించుకుంటున్నారు, మనలో ఎవడు గొప్ప. మరి యేసుక్రీస్తుల వారు వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆయన ప్లేస్ మనలో ఒకరికి వస్తుంది. ఆ ప్లేస్ ఎవరికి వస్తుంది అని వారిలో వారికి తర్కం పుట్టిందంటారు. మరి ఉంటుందా? మరి తర్కం వారిలో ఎవడు గొప్ప అనే ఆలోచన ఎందుకు వచ్చింది? వారిలో ఉన్న అసూయ వలన, వారిలో ఉన్న గర్వం వలన, దేని వలన వీరికి ఆలోచన వచ్చినది? ఆలోచించాలి కదా. యేసుక్రీస్తుల వారు ఉంటుండగానే వారు ఆలోచిస్తున్నారు. మరి ప్రేమామయుడైనటువంటి యేసుక్రీస్తుల వారితో తిరిగిన వీరి మధ్యనే ప్రేమ లేకపోతుంది. అంటే మనలో ఎవరు గొప్ప? ఇలా ఆలోచించుకుంటున్నారంటే, ఇలా ఆలోచించుకునే సమయం వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఒకసారి పేతురు గారి గురించి ఆలోచించామనుకోండి. మరి డిస్కషన్ వచ్చినప్పుడు పేతురు గారు చెప్పుండొచ్చు ఏమని, మరి ఆనాటి దినమున కపెర్నహూములో 1/2 షెకెలు పన్ను చెల్లించాలి అన్నప్పుడు యేసుక్రీస్తుల వారు ఎవరిని పిలిచింది? నన్ను. ఆయన పిలిచి, ఇదిగో వల వేసి ఆ వలలో మొదటి చేప నోటిలో షెకెం ఉంటుంది, దాన్ని తెచ్చి నీకు నాకు కట్టమన్నారు, కాబట్టి నేనే గొప్ప అని పేతురు గారు అని ఉండొచ్చు. అలానే ఏంటి, నువ్వు ఒకటివే గొప్పవాడా? మరి యాయిరు కుమార్తెను స్వస్థపరచడానికి పిలుచుకెళ్ళినప్పుడు ప్రాముఖ్యులలో 12 మందిలో మరలా 3 మాత్రమే యేసుక్రీస్తు సపరేట్గా తీసుకెళ్ళారు కదా. మరి మేమేమి తక్కువ? మేము కూడా ఎక్కువే, మాకు స్థానం ఉంది, మేము గొప్ప వాళ్ళమే అని ఒక యాకోబు గారు కానీ యోహాను గారు కానీ అని ఉండొచ్చు. మరి మిగతా శిష్యులను ఊరుకో ఉంటారా? అలా ఏం లేదు, యేసుక్రీస్తుల వారు అందరూ సమానంగానే చూశారు, మేము కూడా గొప్పవారమే. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు రూపాంతర కొండ మీదకి మమ్మల్ని అందరూ కూడా పిలుచుకెళ్ళాడు, మేమందరం కూడా గొప్ప వాళ్ళమే. పిలుచుకెళ్ళారా? ఒకసారి ఇదే అధ్యాయము 28-29 వచనంలో 28-29 వచనాల్లో ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. క్రింద దూరంగా శిష్యులు ఉంటారు. అంటే యేసుక్రీస్తుల వారి రూపాంతరం పొందినప్పుడు మమ్మల్ని కూడా పిలుచుకెళ్లారు, మేము ఏ విషయంలో తక్కువ అని తర్కించుకుంటున్నారంట అండి. వారిలో వారు ఎవరు గొప్ప అని తర్కించుకుంటున్నారంట. మరి ఎందుకు వీరు ఇలా తర్కించుకోవాల్సిన అవసరం వచ్చింది? యేసుక్రీస్తుల వారితోనే ఉన్నారు కదా, యేసుక్రీస్తుల వారి శిష్యులు కదా. శిష్యుల మధ్యనే ప్రేమ లేని స్వభావం. అప్పుడు యేసుక్రీస్తుల వారు ఏమంటున్నారు? ఒకసారి ఇదే మాటను మత్తయి సువార్త, ఈ మాటను చదివి అక్కడికి వెళ్దాం.
తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కము పుట్టగా యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్ద నిలవబెట్టి, ఇప్పుడు వారికి ఒక లెసన్ చెప్తున్నాడు యేసుక్రీస్తుల వారు. ఎలాగంటే ఒక చిన్న బిడ్డను, ఇక్కడ లూకాసు వార్త 9:46 చూసాం. ఇప్పుడు మత్తయి వార్త 18 4 మత్తయి వార్త ఇదే సందర్భాన్ని మత్తయి గారు వ్రాస్తూ, మత్తయి వార్త 18 4 కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ఒక చిన్న బిడ్డని వాళ్ళు ఇలా తర్కించుకుంటూ యేసుక్రీస్తు వారు చూసి చిన్న బిడ్డని ముందర నిలవబెట్టి చెబుతున్నాడంట, ఈ బిడ్డ వల్ల ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటాడో వాడే గొప్పవాడవుతాడు అని. మరి చిన్న బిడ్డని ఎందుకు చూపించారండి? మరి ఇంకెవరైనా చూపించచ్చు కదా, చిన్న బిడ్డని ఎందుకు నిలబెట్టారు? కల్మషం లేని, కపటం లేని, స్వార్థం లేని, సాత్వికమైన మనసు చిన్న పిల్లలది. అంతేనా? ఇప్పుడు చిన్నవాడిని పిలిచి నీళ్ళు తేప అంటే తీసుకొస్తారు, కుర్జీ వేయి అంటే కుర్జీ వేస్తారు, ఇటు రా అంటే వస్తారు, కూర్చో అంటే కూర్చుంటారు. అదే ఇప్పుడు నేను ఎవరైనా పెద్దవాళ్ళని పిలిచి వెళ్ళి నీళ్ళు తీసుకురా అంటే ఎలా ఉంటుంది? అప్పుడు వాళ్ళు ఎలా అనుకుంటారు? నువ్వేంటి, నీ వయసు ఏంటి, నువ్వు నాకు తెచ్చించి ఈ వయసులో నా దగ్గర తెప్పించుకుంటావా అంటారు. అలానే గొప్ప వాళ్ళు అనుకో, నేనేంటో బహుశా తెలియనట్టు లేదు వాళ్ళకి, నా దగ్గర పని చేయించుకుంటున్నారు, అసలు నేనేంటో ఎవరో చెప్పురా వాడికి అంటారు. అంటే మనం ఇలా ఆలోచిస్తుంటాం. ఇక్కడ యేసుక్రీస్తుల వారి చిన్న బిడ్డను నిలవబెట్టడానికి కారణం ఏంటంటే, చిన్న బిడ్డ మనసు వల్లే మన మనసు కూడా ఉండాలి. వయసు ఎంతున్నదా, హోదా ఎంతున్నదా, మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నామా, ఇవి కాదు, మనకు చిన్న బిడ్డ మనసు వల్లే మన మనసు ఉంటున్నదా. అంతెందుకండి, సంఘంలో ప్రార్థన చేయటానికి ముందుగా ఒక మాట మాట్లాడతాం, అందరూ మోకరించి కళ్ళు మూసినట్లయితే ప్రార్థించుకుందాం. మరి ఎంతమంది మనం మోకరించుకోగలని తగ్గించుకోగలుగుతాం? మోకరిస్తాం, అది కూడా ఎలాగా? మనకంటే గొప్పవారు ఎవరైనా మోకరించారా ఒకసారి చెక్ చేస్తాం. అలానే మన పక్కన ఉన్న వాళ్ళు మోకరించారా చూస్తాం. ఇలా చూసి అందరూ వేస్తే పర్లేదులే, మనతో పాటు వీళ్ళు కూడా ఉన్నారని అప్పుడు వేసుకుంటాం. అంతేగాని ఎవరు వేయకపోయినా మనం ఒకటే వేసుకుంటామా? మోదవలసికి వెళ్తాం. ఇక్కడ సంఘంలో అయితే మనము మన పక్కన వాళ్ళు వేస్తారు కాబట్టి వేస్తాం, మోదవలసిలో వేస్తామా? ఎవరు వేయరు కాబట్టి మనం కూడా వేయం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎలా చేస్తారు? చిన్న బిడ్డ మనసు వల్లే. ఎలాంటి మనం ఆలోచించకూడదు, ఎలాంటి కల్మషం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, కల్మషం ఉండకూడదు, ఎలాంటివి లేకుండా ఉండే మనసు ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో అలాంటి వారే గొప్పవాడు అవుతారు. అది సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా అలాంటి స్వభావం కలిగి ఉండాలి. దైవ సేవకులు అంటుంటాం. దైవ సేవకులు అంటే దాని అర్థం ఏంటి, మీనింగ్ ఏంటి? దేవుని సేవకుడు. ఇప్పుడు దేవుని సేవకుడు, దేవుని సేవకురాలు అంటున్నంత మాత్రాన దేవుడు ఏం కనిపించరు కదా, దేవునికి కుర్జీ వేసి ఆయనకు సేవ చేసేంత భాగ్యం ఉండదు కదా. మరి ఎవరికి సేవ చేయాలి? దైవ సేవకులు అంటే ఎదుటిగా కనిపిస్తున్న సహోదరులకు, పొరుగు వారికి సేవ చేయటం. అది ఎవరైనా, నేనైనా, మీరైనా, ఎవరైనా మనం ఉంటున్నటువంటి స్థానాలను పక్కన పెట్టి మనందరం కూడా చిన్న బిడ్డ మనసు కలిగినప్పుడే మనం పరలోకానికి అర్హులము. ఇక్కడ యేసుక్రీస్తుల వారు శిష్యులకు చెబుతున్నారు ఏమని? తమలో ఎవడు గొప్ప అని తర్కము పుట్టగా, ఈ చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును, మీ అందరిలో ఎవడు అత్యాల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పెను. మొదటిది ఆలోచించాం, వారిలో వారికి ప్రేమ లేకపోవటం. యేసుక్రీస్తుల వారి శిష్యులలోనే ప్రేమ లేని స్వభావం. అలాంటప్పుడు ఆయన ఒక బిడ్డను నిలవబెట్టి వారికి పాఠం చెప్పి వారిని మార్చడం జరిగింది. ఇక రెండవది ఏమి ఇక్కడ ఉంది? 49వ వచనంలో, యోహాను ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరిట దెయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి. ఎవడో ఒకడు, మన శిష్యులలో కాదు, నిన్ను ఏనాడు వెంబడించలేదు, మరి నీ చెంతకు రాలేదు, నీ మాటలు వినలేదు, నీ ప్రసంగం, నీ బోధ వినలేదు, నిన్ను చూడలేదు,
మరి అలాంటి ఎవడో ఒకడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టక మేము చూచితిమి. వాడు మనల్ని వెంబడించేవాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితిమి. ఇక్కడ వీరి స్వభావం చూడండి. మొదట వీరికి ప్రేమ లేదు, అలానే ఎదుటి వారిని చూసి ప్రేమించే మనసు కూడా లేదు. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తుల వారి పేరటనే కదా దెయ్యాలను వదలగొడుతున్నారు. కానీ ఇక్కడ శిష్యుల ప్రాబ్లం ఏంటి? ఏనాడు కూడా మిమ్మల్ని వెంబడించలేదు కదా, అలాంటప్పుడు ఎలా మీ పేరు ఉపయోగించుకుంటారు? కాబట్టి మేము ఆటంకపరిచి వారిని వెళ్ళగొట్టేశాము అంటున్నాను. అందుకు యేసుక్రీస్తు వారు చెప్తున్న సమాధానం ఏంటి? మీరు వానిని ఆటంకపరచుకుడి, మీకు విరోధి కానివాడు మీ పక్షంలో ఉన్నవాడే అని అతనితో చెప్పాను. మీకు విరోధిగా లేకపోతే అతను మీతో ఉన్నట్టే కదా, మరి ఎందుకు మీరు వారిని ఆటంకపరుస్తున్నారు? అలా మీరు ఆటంకపరచకని అనగా వీరు ఎదుటి వారిని చూసి ప్రేమించలేని స్వభావం. పోనీలే మనం చేయలేకపోయినా వారు చేస్తున్నారు కదా అని ఊరుకోలేదని. చేస్తున్న వారిని నువ్వు ఎలా చేస్తావు? ఆపి నీకు ఎలాంటి రైట్స్ ఉంది అని ఇక్కడ వారిని ఆటంకపరిచినట్లుగా మనకు కనిపిస్తుంది. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక, దేవుడు యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు, దేవుడు ఎలా ఉన్నామన్నారు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో, 12వ అధ్యాయం 18వ వచనంలో, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఎలా ఉండాలంట అండి? సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అని ఇక్కడ చెప్తుంటే, లేదు మనతో ఉన్న వారితోనే మనం ఉండాలి. ఇంకా ఆలోచిస్తే వారితో ఉన్న వారికి ప్రేమ లేదు, సమాధానం లేదు. అలాంటిది ఎదుటి వారిని ఎలా ప్రేమించగలరు? ఇక్కడ శిష్యులలో మనం చూస్తున్న రెండవ పొరపాటు. ఇలాంటివి మనం చూస్తున్నప్పుడు ఇలాంటి మన జీవితాలలో ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. ఇక చివరిగా మూడవ భాగం ఏంటది? మూడవ భాగం 51వ వచనం నుండి, ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. ఇక యేసుక్రీస్తుల వారు సిలువకు అప్పగింపబడబోయే సమయం ఆసన్నమైంది. అలాంటి సమయంలో తనకంటే ముందుగా దూతలను పంపారంట. శిష్యులను పంపి, ఇదిగో మీరు వెళ్ళి బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించింది. సమరయ గ్రామంలో ప్రవేశించి రూమ్ అడుగుతున్నారంట. మరి యేసుక్రీస్తుల వారు రాబోతున్నారు, బస సిద్ధం చేసుకోవాలి, మాకు ఒక గదినివ్వండి అని. కానీ అక్కడ వారు ఎవరు కూడా చేర్చుకోకపోయేసరికి శిష్యులు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? 53వ వచనంలో, ఆయన యెరూషలేమునకు వెళ్ళి నభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు, శిష్యులైన యాకోబును యోహానును. అది చూచి ఇక్కడ క్రింద 49వ వచనంలో కూడా ఎవరు కనిపిస్తున్నారు మనకి? యోహాను గారు. ఇక్కడ మూడవ సందర్భంలో కూడా ఎవరు కోపపడుతున్నారు? యాకోబును యోహానును. అది చూసి వీరికి చాలా కోపం అండి. పేరుకి మాత్రం యేసుక్రీస్తు వారి శిష్యులే, కానీ చాలా కోపం. ఎంత కోపం అంటే, ఇదిగో దేవా ప్రభువా, నిన్ను చేర్చుకోవడానికి వీరు ఒప్పుకోలేదు కదా, ఏం చేస్తామంటే నువ్వు ఒక మాట మాత్రం సెలవిమ్ము, మేము ఆకాశం నుండి అగ్ని వచ్చి వీరందరినీ కూడా నాశనం చేసే అంత భాగ్యాన్ని మాకు ఇచ్చే అంటున్నాను. యేసుక్రీస్తుల వారు ఏం చెప్పారు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, మరి ప్రారంభంలో శిష్యులకు యేసుక్రీస్తుల వారు ఏం చెప్పారు? అందరికీ కలిపి, నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. మీరు మీ దేవునికి కుమారులుగా ఉండాలనుకుంటున్నారా? మీరు దేవునికి కుమారులుగా పిలువబడాలనుకుంటున్నారా? మీరు మీ శత్రువులను ప్రేమించుడి. ఇక్కడ ఏమో శత్రువులను ప్రేమించుడి అని యేసుక్రీస్తుల వారు చెబితే, అదే యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చి శత్రువులను చంపేయమంటావా అని అడుగుతున్నారండి. వీరిద్దరికీ కూడా యేసుక్రీస్తుల వారు ఒక పేరు పెట్టారు. ఏమని? బోయనెర్గసు అని. బోయనెర్గసు అనగా ఉరిమెడు వారు అని అర్థం. ఉరుము వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి? భయపడతాం కదా, ఉలిక్కి పడతాం ఉరుము సడన్గా వస్తే. వీరు కూడా అలాంటి వారంట, ఉరుము వంటి వారంట. కోపంలో
మరి తట్టుకోలేరు. అలాంటి వీరికి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, ఇదిగో మేము ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని ఎవరిని అడుగుతున్నారంటే, శత్రువులను ప్రేమించండి నాయన అని చెప్పిన ఆయన దగ్గరికి వచ్చి శత్రువులను చంపటకు సెలవీయ్యా అని అడుగుతున్నారు. మరి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఇది పట్టించుకోలేదా? లేదండి. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో శత్రువుల పట్ల మనం ఎలా ఉండాలో రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో, మిమ్మును హింసించు వారిని దీవించుడు గాని శపింపవద్దు. మన జీవితాలలో మనం ఎప్పుడైనా దీన్ని చేస్తామండి? మనల్ని ఎవరైనా చిన్న మాట అంటే ఎలాంటివి వాడుతుంటాం? వాడు చెయ్యి పడిపోను గాక, వాడు కాలు దిగిపోను గాక, పోతా అంటే ఏదో ఒక బండి గుద్దేయాలి, మంచాన పడాలి, వారి కుటుంబంలో సమాధానం ఉండకూడదు, ఇలాంటివి మనం శపిస్తూ ఉంటాం. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు? మిమ్మును హింసించు వారిని దీవించుడి. చాలామంది కుటుంబాలలో భార్య పట్ల బాధితులు ఉంటారు, భర్త బాధితులు ఉంటారు. అనగా భార్య పట్ల బాధను అనుభవించేవారు ఉంటారు, భర్త వల్ల బాధను అనుభవించేవారు కూడా ఉంటారు. ఇప్పుడు బాధ ఉంది కదా అనేసి ఏం చేయాలి? చాలామంది చెయ్యి లేస్తుంది, నోరు లేస్తుంది, తర్వాత ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా లేస్తుంది. కానీ ఇలా ఉండకూడదు. ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి, మరి ఏంటో నా మీద ప్రేమ ఎక్కువైపోయి నా భార్య ఇలా మాట్లాడుతుంది తండ్రి, మంచి మనసుని దయచేయండి అని ఆమెను గురించి మనం ప్రార్థించి ఉంటుందా? అంత ఉంటుందా? ఉండదు. అలానే భార్య బాధితురాలైంది అనుకోండి భర్త విషయంలో, అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమె ఏమైనా ప్రార్థన చేస్తుందా? లేదు. అసలు ఏమనుకుంటున్నావు? నాకు మా అన్న లేదా, మా అమ్మ లేదా, మా నాన్న లేదా, నాకు తెలిసిన వాళ్ళు లేదా, అంతకు మించితే పోలీస్ స్టేషన్ లేదా, పోదాం ఎక్కడికి పోదాం అంటే అక్కడ. అంతేకాని సమాధాన పడాలి అనే ఆలోచన ఎవరికి కూడా ఉండదండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? శత్రువులు మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి. మిమ్మల్ని ఎవరు బాధ పెడుతున్నారో వారిని మనం దీవించాలంట. అది అన్నదమ్ములైనా పర్లేదు, అక్కాదమ్ములైనా పర్లేదు, ఎవరి మధ్య, అత్తాకోడళ్ళ మధ్యన, అన్నదమ్ముల మధ్యన, ఒక విశ్వాసి మరొక విశ్వాసి మధ్యన, ఎవరి మధ్యనైనా సరే, ఒకవేళ మిమ్మల్ని హింసిస్తున్నారా, మాటలతో మిమ్మల్ని బాధ పెడుతున్నారా, లేకపోతే మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు, ఎలాగ మీరు హింసింపబడుతున్నా, బాధపడుతున్నా, మీరు చేయాల్సిన పని ఏంటంటే వారిని దీవించాలి. మనల్ని దూషించిన వారిని, మనల్ని నిందించిన వారిని, మనల్ని తిట్టిన వారిని మనం ఏమైనా నోరు తెరిచి నిండు 100 ఏళ్ళ ఆయుష్తో బతకాలి నువ్వు అంటారా? లేదు. మీ ఇంట్లో దేవుడు అన్నిటినీ ఆశీర్వదించి నిన్ను, నీ కుమారులు అందరినీ ఆశీర్వదించాలి అంటామా? అను. కానీ అలా అనేవారిగా మనం ఉండాలట. ఇక్కడ యేసుక్రీస్తు వారి శిష్యుల గురించి ఆలోచిస్తున్నప్పుడు మనకి ఏమర్థమైంది? అసలు ఎందుకు ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది? మనం కూడా యేసుక్రీస్తు వారి శిష్యులమే. అలా ఆయన శిష్యులు అయినటువంటిప్పుడు ప్రారంభంలో ఆయన శిష్యులు 3.5 సంవత్సరాలు, పోనీ 3 సంవత్సరాలే అనుకోండి, 3 సంవత్సరాల పాటు యేసుక్రీస్తు వారితో తిరిగిన వారిలోనే ప్రేమ లేదు, ఎదుటి వారిని ప్రేమించే ప్రేమతత్వం కూడా వారి మధ్య లేదు, సమాధానం లేదు. మరి ఇలాంటివి లేకపోవటం వలన యేసుక్రీస్తు చాలా బాధపడ్డారు. అలానే వారిని మార్చారు కూడా. అది మనం ముందటి అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఎంతలా వారు మారిపోయారంటే, చివరికి యేసుక్రీస్తుల వారి గురించి మేము చెప్పటం, ఆయన గురించి మేము విన్నవి మేము మా చెవులతో వినినవి, మేము తాకినవి చెప్పకుండా మేము ఉండలేము. అవసరమైతే చంపుతారా, చంపేయండి అని తెగించి నిలబడి ప్రతి ఒక్కరు కూడా హతసాక్షులు అయ్యారండి.